అందరికీ నమస్కారం. ఈరోజు మన ఇన్స్టెంట్ పే యాప్ ద్వారా అంటే మన ఇన్స్టెంట్ పే లాగిన్ నుంచి డిఎంటీ అంటే డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేయాలి, ఒక అకౌంట్కి కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏ విధంగా అతని డీటెయిల్స్ని మనం ఎంట్రీ చేయాలి, అతని దగ్గర ఏమేమి డీటెయిల్స్ మనం తీసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను. అండ్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి, మనకి ఛార్జెస్ ఏ విధంగా పడతాయి, మనకి రిసిప్ట్ ఏ విధంగా జనరేట్ అవుతుంది అనేది క్లియర్గా చూపించడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే చాలామంది ఫోన్పే, గూగుల్ పేస్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఈ మధ్య. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి మనకి నోటీసులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మన ఇన్స్టెంట్ పే రిటైలర్స్ ఎవరైనా కానీ దయచేసి డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ని ఉపయోగించుకొని ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ బాధ్యతలు కాకుండా మీరు హ్యాపీగా డిఎంటీ ద్వారా కస్టమర్స్కి సర్వీస్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఇది మీకు ఏఈపిఎస్ ఇన్స్టెంట్ పే బీసీ అనేది కాబట్టి ఇందులో మీరు ఎంత మనీ ట్రాన్స్ఫర్ చేసినా కానీ మీకు ఎటువంటి ట్యాక్స్లు అనేవి ప్రాబ్లం ఉండదు. సో ఇది మీరు అఫీషియల్గా డిఎంటీ అనేది ఏ విధంగా మీరు వాడుకోవాలి, అది ఏ విధంగా మీకు వర్క్ అవుతుంది అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దాంట్లో రెమిటెన్స్ బేసిక్గా మనం ఆధార్ ద్వారా విత్డ్రాలు కానీ, మినీ స్టేట్మెంట్ కానీ, ఆధార్ ఏటీఎం యూజ్ చేస్తాము. రెమిటెన్స్ అంటే ఏంటంటే మనీ ట్రాన్స్ఫర్ అనమాట. ఇందులోకి వెళ్తే ఇండియా, నేపాల్ అని చూపిస్తే బేసిక్గా మన ఇండియన్ సంబంధించిన అన్ని బ్యాంక్ అకౌంట్లకి ఇండియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఒక కస్టమర్ మన దగ్గరికి ఒక అతను వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్కి కానీ వాళ్ళకి సంబంధించిన వేరే వ్యక్తికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్తే ముందుగా మన దగ్గరికి వచ్చిన కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ని మనం తీసుకుంటాం. ఈ విధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ నాకు వివరాలు వచ్చినాయి కదా, ఇలా వివరాలు రాకుండా మిమ్మల్ని పేరు, పిన్ కోడ్ అడుగుతుంది. మీరున్న లొకేషన్, పిన్ కోడ్ అండ్ వాళ్ళ పేరు ఎంటర్ చేసేసి ప్రొసీడ్ కొడితే కస్టమర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. కస్టమర్కి ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు సేవ్ అవుతుంది. ఇక్కడ మీకు అకౌంట్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది అనమాట. అకౌంట్ యాడ్ బెనిఫిషరీ టచ్ చేసి అతను ఎవరైతే కస్టమర్ మీ దగ్గరికి వచ్చాడో అతను ఎవరికి డబ్బులు పంపించాలనుకుంటున్నాడో అతని అకౌంట్ నెంబరు, ఈ విధంగా అకౌంట్ నెంబరు మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత అది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటాం. ఐఎఫ్సి కోడ్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఐఎఫ్సి కోడ్ ఖచ్చితంగా తెలుసుంటే ఎంటర్ చేయండి, లేకుంటే యూనివర్సల్ ఐఎఫ్సి ఆటోమేటిక్ ఫెచ్ అవుతుంది, దాన్నైనా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక్కడ బెనిఫిషియరీ ఏమంటే అతని పేరు చెప్తాడు కదా. ఇప్పుడు అతను వచ్చేసరికి ఎగ్జాంపుల్ సుబ్బారావు అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఈ అకౌంట్ నెంబరు పవన్ కుమార్ది. సో మనం జస్ట్ పవన్ అని ఇచ్చినా సరిపోతుంది. ఇచ్చి వెరిఫై యాడ్ కొడితే మన వ్యాలెట్లో నుంచి రూపాయి అనేది కట్ అవుతుంది. ఆ రూపాయి ఎందుకు కట్ అవుతుంది? రూపాయి బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ జరుగుతుంది అనమాట. జరిగి కరెక్ట్ అకౌంట్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది ఆ అకౌంట్. ఓటీపీ వచ్చింది కదా, ఓటీపీ మళ్ళీ మనం ఎంటర్ చేస్తాం. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత బెనిఫిషరీ యాడెడ్ అని పడింది. ఇక్కడ చూశారు కదా, మిస్టర్ కాకర్ల వెంకట మల్లికార్జున పవన్ కుమార్. పూర్తి నేమ్ అనేది మనకి క్లియర్గా చూపిస్తుంది అన్నమాట. ఇది చూపిస్తే ఓకే, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకున్నట్టు. మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్ నౌ టచ్ చేస్తాం అనమాట. ఒకవేళ మీకు పేరు సరిగా చూపించలేదు అనుకోండి, అకౌంట్ నెంబర్ తప్పు కాబట్టి ఆ రూపాయితోనే ఆగిపోతుంది ట్రాన్సాక్షన్ అనేది, మీరు ఇంకా ట్రాన్స్ఫర్ చేయదు. అదే కనుక మీకు అది రాంగ్ అనుకోండి, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇక్కడ కన్ఫర్మ్ అయిన తర్వాతనే మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఐఎంపిఎస్, నెఫ్ట్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. నెఫ్ట్ అయితేనేమో ఒక 2 అవర్స్ లోపు వాళ్ళకి క్రెడిట్ అవుతాయి. ఐఎంపిఎస్ అయితే ఆన్ ది స్పాట్ వితిన్ సెకండ్స్లోనే మనీ అనేది వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఐఎంపిఎస్కైనా నెఫ్ట్కైనా సేమ్ ఛార్జెస్ పడుతుంది. మనకి 1000కి 10 రూపాయలు అనేది మనకి ఛార్జ్ పడుతుంది. సో ఆ ఛార్జ్లో 1000కి 10 రూపాయల్లో 6 రూపాయలు మన కమిషను, 4 రూపాయలు కంపెనీకి వెళ్ళిపోతాయి. సో కస్టమర్ దగ్గర నుంచి మనం అఫీషియల్గా 1000కి 10 రూపాయలు తీసుకోవచ్చు. ఓకేనా, మనకి బిల్లింగ్లో వస్తుంది కాబట్టి. సో ఇక్కడ వచ్చేసరికి ఐఎంపిఎస్ మనకు ఇప్పుడు 1000 రూపాయలు అనుకోండి, 1000 రూపాయలు ఎంట్రీ చేసేసి మళ్ళీ కన్ఫర్మ్ అమౌంట్ చేసి ట్రాన్స్ఫర్ కొట్టగానే వితిన్ సెకండ్స్లో వాళ్ళకి అమౌంట్ అనేవి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత మీకు ఈ అమౌంట్ రిసిప్ట్ ఏ విధంగా వస్తుంది అనేది చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా అమౌంట్ ఇందాక నేను పంపించడం జరిగింది. దానికి రిసిప్ట్ అనేది
మనకి ఈ విధంగా జనరేట్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ నేను 10,000 పంపించాను, 100 రూపీస్ ఛార్జెస్ చూపించి 10,100కి బిల్ జనరేట్ అయింది. ఇందులో నుంచి మనకు వచ్చిన కమిషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకు సంబంధించిన అకౌంట్ పాస్బుక్లోకి వెళ్తే మీకు అర్థమైపోతుంది. అదిగోండి 10,000 పంపించడం జరిగింది. నేను మనీ ట్రాన్స్ఫర్ 10,000 మనీ ట్రాన్స్ఫర్ పంపించడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ కనపడుతున్నాయి కదా రెమిటెన్స్ అని. 10,000లో 5,000కి ₹17.70 అండ్ ఇంకొక 5,000కి ₹17.70. అప్పుడు టోటల్లీ 10,000కి గాను ₹17.70 ఇంటూ 2 ₹35.40. అంటే ₹100లో ₹35 కంపెనీ తినేసింది. ₹65 మనకు వచ్చింది కమిషన్ అనమాట. అఫీషియల్గా ₹65 మనం కమిషన్ పొందొచ్చు మనీ ట్రాన్స్ఫర్ చేస్తే. అదే ఫోన్పే గూగుల్ పే మీరు చేశారనుకోండి, మీకు ఏం ఛార్జ్ పడదు, కానీ మీ బ్యాంకు ఖాతా మీద ఖచ్చితంగా అది నమోదయ్యి మీకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ఇది సెటిల్మెంట్స్లో మీకు హయ్యర్ ఇన్కమ్ చూపించి మీరు ట్యాక్స్ పే చేయకపోతే మీకు భారీ చలానాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు డిఎంటీని ఉపయోగించుకొని మీరు మంచి కమిషన్ పొందాలి. ప్లస్ అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ బారి నుంచి తప్పించుకోవాలని మేము కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్స్టెంట్ పే రిటైలర్స్ అందరూ తప్పకుండా డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ని ఉపయోగించుకొని మంచి ట్రాన్సాక్షన్ చేసి మంచి కమిషన్ పొందాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.